హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్లో వైటమిన్ డెఫిషియన్సీ డిజీజెస్ గురించి తెలుసుకుందాం. అంటే విటమిన్ల లోపం వల్ల వచ్చే వ్యాధుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. మనం ఈ వైటమిన్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఏమని తెలుసుకున్నాము? ఈ వైటమిన్స్లో 2 టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాం. అవి ఏంటేంటివి? ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, సెకండ్ వన్ వచ్చేసి వాటర్ సాల్యుబుల్. ఇప్పుడు ఈ ఫ్యాట్ సాల్యుబుల్ కిందకి ఏ విటమిన్స్ వస్తాయి అంటే ఏమని తెలుసుకున్నాము? వైటమిన్ కే, వైటమిన్ ఈ, వైటమిన్ డి అండ్ వైటమిన్ ఏ. నార్మల్గా స్వీట్స్ అంటే మనం ఏమనుకుంటాము? స్వీట్స్ తినగానే లావ్ అయిపోతుంటాము అని అనుకుంటూ ఉంటాం. స్వీట్స్లో ఒక ఫేమస్ స్వీట్ ఏంటి? పేడ. పేడాకి బదులు కేడా అని గుర్తుంచుకున్నాం. సో పీ ప్లేస్లో కే ఉంటుంది. కే, ఈ, డి అండ్ ఏ. ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏంటేంటివి? బి అండ్ సి, బిఫోర్ క్రైస్ట్. నిన్న మనం ఈ వైటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ విటమిన్స్ కనుక తక్కువ ఉన్నట్లయితే మన బాడీలో ఎలాంటి డిజీజెస్ వస్తాయి, ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఉన్న ప్రతి వైటమిన్, అంటే మనకి ఏమేమి వైటమిన్స్ ఉన్నాయి? కే, ఈ, డి, ఏ, సి, B1, B2, B3, B5, B6, B7, B9 అండ్ B12. ప్రతి వైటమిన్ యొక్క డిజీజ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఏ వైటమిన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అంటే కే, డి, ఏ, సి. బి కాంప్లెక్స్ దగ్గరకు వచ్చేసరికి B1, B3, B9, B12. ఈ కే, డి, ఏ, సి, B1, B3, B9 అండ్ B12 వీటి నుంచే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మిగతావి మీరు జస్ట్ అడిషనల్ నాలెడ్జ్గా తెలుసుకోండి, అంతేగాని ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడగరు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, బట్ జస్ట్ తెలుసుకుంటే బెస్ట్. ఇప్పుడు మనం ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ యొక్క డెఫిషియన్సీ డిసీజెస్ గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్లో ఏ వైటమిన్స్ ఉన్నాయి? కే, ఈ, డి, ఏ. ఈ విటమిన్లు కనుక మన బాడీలో తక్కువైనట్లయితే మనకు వచ్చే వ్యాధుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్యాట్ సాల్యుబుల్, ఇందులో ఫస్ట్ వైటమిన్ ఏంటిది? వైటమిన్ కే. ఈ వైటమిన్ కే యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఫిలోక్వినిన్. ఇప్పుడు ఈ సైంటిఫిక్ నేమ్స్కి తెలుగులో వేరే నేమ్స్ ఏం లేవు. ఫిలోక్వినిన్ అని అంటూ ఉంటారు. ఇన్ కేస్ ఈ వైటమిన్ కే కనుక మన బాడీలో తక్కువైనట్లయితే మనకు వచ్చే వ్యాధి, డిజీజ్ ఏంటిది అని అంటే హిమోరేజ్, అంటే రక్తస్రావం. ఇప్పుడు నార్మల్గా మనకి ఏదైనా దెబ్బ తాకింది అనుకోండి, ఆ బ్లడ్ ఏదైతే పోతుందో అది ఆగిపోవడానికి, క్లాట్ అవ్వడానికి నార్మల్గా అయితే 3 to 4 minutes పడుతుంది. ఇన్ కేస్ మనలో ఈ విటమిన్ కే అనేది తక్కువ అయినట్లయితే హిమోరేజ్ అనేది మనకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మన బ్లడ్ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో ఆ క్లాటింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా అయితే 3 to 4 minutesలో బ్లడ్ ఫ్లో అవ్వడం ఆగిపోతుంది. ఇన్ కేస్ మనకి హిమోరేజ్ కనుకున్నట్లయితే ఈ టైం అనేది పెరుగుతుంది. ఇది వైటమిన్ కే యొక్క డెఫిషియన్సీ డిజీజ్.
సెకండ్ది ఏంటి? వైటమిన్ ఈ. వైటమిన్ ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? టోకోఫెరాల్. ఈ వైటమిన్ ఈ కనుక మన బాడీలో తక్కువైనట్లయితే ఫీమేల్స్కి స్టెరైల్, మేల్స్కి ఇంపార్టెంట్ అనే డిజీజ్ వస్తుంది. అంటే ఫర్టిలైజేషన్ అనేది జరగదు, పిల్లలు పుట్టరు. ఇది వైటమిన్ ఈ యొక్క డెఫిషియన్సీ డిజీజ్. నెక్స్ట్ ఏంటి? వైటమిన్ డి. ఈ వైటమిన్ డి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? క్యాల్సిఫెరాల్. ఈ విటమిన్ డి కనుక మన బాడీలో తక్కువైనట్లయితే మనకొచ్చే డిజీజెస్ ఏంటేంటివి అంటే, ఈ విటమిన్ డి కనుక తక్కువ ఉన్నట్లయితే అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళలో వేరే టైప్ ఆఫ్ డిజీజ్ వస్తుంది, చిన్నపిల్లల్లో వేరే టైప్ ఆఫ్ డిజీజ్ వస్తుంది. ఇప్పుడు అడల్ట్స్లో అంటే మనలాంటి వాళ్ళల్లో ఈ విటమిన్ డి కనుక తక్కువ ఉన్నట్లయితే మనకొచ్చే డిజీజ్ ఏంటిది అంటే ఆస్టియోపొరోసిస్. యాక్చువల్గా అయితే మీరు బయట ఎక్కడ చూసినా కూడా విటమిన్ డి వల్ల వచ్చే డిజీజ్ ఏంటిది అంటే ఆస్టియోమెలాసియా. కానీ ఎన్సీఆర్టీ ప్రకారం ఆస్టియోపొరోసిస్ అని ఉంది. మనం ఎన్సీఆర్టీలో ఉన్నది చదవాలి కాబట్టి ఇదే చదువుదాం. నెక్స్ట్, పిల్లల్లో కనుక ఈ విటమిన్ డి అనేది తక్కువ ఉన్నట్లయితే పిల్లలకు వచ్చే డిజీజ్ ఏంటిది అంటే రికెట్స్. అంటే మీరు కొంతమంది పిల్లల్ని కనుక చూసినట్లయితే ఈ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మనకున్నట్టు స్ట్రైట్గా ప్రాపర్గా ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు దీన్నే బోలు ఎముకల వ్యాధి అని అంటారు. అంటే మనలాగా స్ట్రైట్గా ప్రాపర్గా ఉండవు, వాళ్ళకి బోన్కి సంబంధించి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో అది విటమిన్ డి వల్ల వచ్చే డెఫిషియన్సీ డిజీజ్. నెక్స్ట్, వైటమిన్ ఏ. ఈ వైటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? రెటినాల్. మన బాడీలో కనుక ఈ వైటమిన్ ఏ అనేది తక్కువ ఉన్నట్లయితే మనకు వచ్చే డిజీజ్ ఏంటిది అంటే నైట్ బ్లైండ్నెస్. రాత్రి అంధత్వం. ఇప్పుడు నార్మల్గా మనందరికీ కూడా నైట్ టైంలో లైట్స్ ఆఫ్ చేస్తే మన ముందేముందో మన పక్కన ఏముందో కూడా మనకి కనిపించదు. అంటే ఇప్పుడు మనందరికీ కూడా ఈ నైట్ బ్లైండ్నెస్ ఉన్నట్ట? కాదు. నైట్ బ్లైండ్నెస్ మీనింగ్ ఏంటి అంటే వన్స్ ఈవినింగ్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఈ ఐస్ అనేవి కనిపించడం అనేది బ్లర్గా అయిపోతూ ఉంటుంది. సో ఈ విటమిన్ ఏ కనుక తక్కువ ఉన్నట్లయితే నైట్ బ్లైండ్నెస్ వ్యాధి వస్తుంది. సో ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే వైటమిన్ కే, ఈ, డి, ఏ యొక్క డెఫిషియన్సీ డిజీజెస్. ఈ వైటమిన్ కే కనుక మన బాడీలో తక్కువ ఉన్నట్లయితే హిమోరేజ్ అనే డిజీజ్ వస్తుంది, అంటే రక్తస్రావం. నార్మల్గా అయితే బ్లడ్ క్లాట్ అవ్వడానికి 3 to 4 minutes పడుతుంది. ఇన్ కేస్ మనకి హిమోరేజ్ అనే వ్యాధి ఉన్నట్లయితే ఈ టైం అనేది పెరిగిపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్, వైటమిన్ ఈ. వైటమిన్ ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? టోకోఫెరాల్. ఈ వైటమిన్ ఈ కనుక బాడీలో తక్కువ ఉన్నట్లయితే ఫీమేల్స్కి స్టెరైల్, మేల్స్కి ఇంపార్టెంట్, అంటే ఫర్టిలైజేషన్ అనేది జరగదు, అంటే పిల్లలు పుట్టరు. నెక్స్ట్, వైటమిన్ డి వచ్చేసి క్యాల్సిఫెరాల్. ఈ వైటమిన్ డి కనుక మన బాడీలో తక్కువ ఉన్నట్లయితే పెద్దవాళ్ళలో అడల్ట్స్లో ఆస్టియోపొరోసిస్, దీన్నే బోలు ఎముకల వ్యాధి అని అంటారు. పిల్లల్లో అయితే రికెట్స్. నార్మల్గా మీరు ఎక్కడ బయట చదివినా కూడా విటమిన్ డి వల్ల పెద్దవాళ్ళకు వచ్చే డిజీజెస్ పేరేంటి? ఆస్టియోమెలాసియా. కానీ ఈ ఎన్సీఆర్టీ ప్రకారం బుక్లో ఏముంది అంటే ఆస్టియోపొరోసిస్ అని ఉంది.
మనం ఎన్సీఆర్టీని ఫాలో అవ్వాలి కాబట్టి ఇదే చదువుదాం. నెక్స్ట్ ఎట్ లాస్ట్ వైటమిన్ ఏ. వైటమిన్ ఏ యొక్క నేమ్ ఏంటి? రెటినాల్. ఈ వైటమిన్ ఏ కనుక మన బాడీలో తక్కువ ఉన్నట్లయితే మనకు వచ్చే డిజీజ్ ఏంటిది? నైట్ బ్లైండ్నెస్. అంటే వన్స్ ఈవినింగ్స్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మన ఐస్ మొత్తం కూడా బ్లర్ అయిపోతూ ఉంటాయి. సో ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ యొక్క డెఫిషియన్సీ డిజీజెస్. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ యొక్క డెఫిషియన్సీ డిజీజెస్ నుంచి సీటెట్ పేపర్ 1లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. సీటెట్ పేపర్ 1లో ఇప్పటి వరకు కూడా ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ యొక్క డెఫిషియన్సీ డిజీజెస్ నుంచి వైటమిన్ కే గురించి, డి గురించి, ఏ గురించి మాత్రమే అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డెఫిషియన్సీ ఆఫ్ విచ్ వైటమిన్ కాజెస్ నైట్ బ్లైండ్నెస్. ఏ విటమిన్ లోపం వల్ల మనకి నైట్ బ్లైండ్నెస్ వస్తుంది అని అడిగారు. ఆన్సర్ ఏంటి? వైటమిన్ ఏ. అంటే రెటినాల్. నెక్స్ట్ రికెట్స్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు. ఈ రికెట్స్ అనే వ్యాధి దేని వల్ల వస్తుంది అని అడిగాడు. దేని వల్ల వస్తుంది? విటమిన్ డి వల్ల వస్తుంది. ఈ రికెట్స్ ఎవరికి వస్తుంది? చిన్నపిల్లలకి వస్తుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వైటమిన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. బ్లడ్ క్లాట్ అవ్వడంలో, రక్తస్రావం ఆగడంలో ఏ విటమిన్ హెల్ప్ చేస్తుంది అని అడిగాడు. ఆన్సర్ ఏంటి? వైటమిన్ కే. సో ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ యొక్క డెఫిషియన్సీ డిజీజెస్ నుంచి సీటెట్ పేపర్ 1లో అడిగిన క్వశ్చన్స్. ఇప్పుడు మనం వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ యొక్క డెఫిషియన్సీ డిసీజెస్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్లు ఏవైతే ఉన్నాయో వాటి లోపం వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం. అందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఇది విటమినా అని డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇంగ్లీష్లో అయితే వైటమిన్ అని అంటూ ఉంటాం, తెలుగులో కానీ హిందీలో కానీ విటమిన్ అని అంటాం. సో వాటర్ సాల్యుబుల్. బి కాంప్లెక్స్ వైటమిన్స్ యొక్క డెఫిషియన్సీ గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ వైటమిన్ సి యొక్క డెఫిషియన్సీ డిజీజ్ గురించి తెలుసుకుందాం. ఈ వైటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఆస్కార్బిక్ యాసిడ్. ఇన్ కేస్ మన బాడీలో కనుక ఈ వైటమిన్ సి అనేది తగ్గిపోయినట్లయితే మనకు వచ్చే డిజీజ్ ఏంటిది అంటే స్కర్వీ. ఇప్పుడు మనం బి కాంప్లెక్స్లో ఉండే వైటమిన్స్ యొక్క డెఫిషియన్సీ డిజీజెస్ గురించి తెలుసుకుందాం. బి కాంప్లెక్స్లో ఉండే వైటమిన్స్ ఏంటి? B1, B2, B3, B5, B6, B7, B9 అండ్ ఎట్ లాస్ట్ B12. ఇందులో నుంచి సీటెట్లో ఎక్కడెక్కడ నుంచి అంటే ఏ వైటమిన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అంటే ఒకటి వైటమిన్ సి, B1, B3, B9 అండ్ B12. B1 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? థయామిన్. మన బాడీలో కనుక B1 అనే వైటమిన్ తగ్గిపోయినట్లయితే మనకు వచ్చే డిజీజ్ ఏంటిది అంటే బెరిబెరీ. ఎవరికైతే ఈ బెరిబెరీ అనే వ్యాధి వస్తుందో వాళ్ళకి ఏంటిది అంటే మన మస్కులర్ సిస్టమ్, మన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీకి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వవు. ఇంకొకటి ఏంటి అంటే మన న్యూరాన్ ట్రాన్స్మిషన్ అనేది ప్రాపర్గా జరగదు. ఇప్పుడు మన బ్రెయిన్ పని ఏంటి? చేత్తో ఇది పట్టుకో, మాట్లాడు, ఇది తిను, ఇలా సిగ్నల్స్ అనేది అందిస్తూ ఉంటుంది. ఎవరికైతే ఈ బెరిబెరీ ఉంటుందో ఈ న్యూరాన్ ట్రాన్స్మిషన్ అనేది ప్రాపర్గా రెస్పాండ్ అవ్వదు. నెక్స్ట్ B2. ఈ B2 గురించి కానీ, B5 గురించి కానీ, B6 గురించి కానీ, B7 గురించి కానీ సీటెట్ పేపర్ 1లో అయితే క్వశ్చన్స్ అడగరు. జస్ట్ ఒక ఐడియా అనేది ఉంచుకుంటే చాలు. ఇప్పుడు B2 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? రిబోఫ్లేవిన్.
ఎవరికైతే ఈ B2 అనేది తగ్గిపోతుందో అంటే బాడీలో తక్కువ ఉంటుందో వారికి వచ్చే డిజీజ్ ఏంటిది అంటే చిలాసిస్. అంటే కొన్ని సీజన్స్లో కొంతమందికి చూసినట్లయితే స్కిన్ అనేది పోతూ ఉంటుంది, అంటే ఇలా పొట్టు పొట్టుగా లేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే లిప్స్ పగిలిపోతూ ఉంటాయి. ఎవరికైతే అంటే ఎవరి బాడీలో అయితే ఈ B2 అనేది తక్కువ ఉంటుందో వారికి ఈ చిలాసిస్ అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ B3 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? నియాసిన్. ఎవరికైతే ఈ నియాసిన్ అంటే B3 అనేది తక్కువ ఉంటుందో వారికి వచ్చే డిజీజ్ ఏంటిది అంటే పెలగ్రా. దీన్ని 4D సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇదేంటిది అంటే స్కిన్కి సంబంధించిన డిజీజ్. కొంతమందికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బయట ఎప్పుడైనా తిరిగేటప్పుడు కొంతమంది స్కిన్స్ పైన రెడ్ స్పాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇలా మొత్తం రెడ్గా కనిపిస్తూ ఉంటాయి. అది దేనివల్ల అంటే ఈ పెలగ్రా అంటే B3 వైటమిన్ కనుక తక్కువ ఉన్నట్లయితే ఈ పెలగ్రా డిజీజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ B5 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ప్యాంటోథెనిక్ యాసిడ్. ఈ B5 అనేది ఎవరి బాడీలో అయితే తక్కువ ఉంటుందో వాళ్ళు ఊరికేనన్నా అలసిపోతూ ఉంటారు, టైర్డ్నెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ B6 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? పైరిడాక్సిన్. ఎవరికైతే ఈ B6 అనేది తక్కువగా ఉంటుందో వారికి ఏం డిజీజ్ వస్తుంది అంటే అనేమియా. ఈ అనేమియా అనేది వేరే వైటమిన్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది, అది ఇప్పుడు చూద్దాం. ఇదేంటి అంటే ఆర్బీసీస్, మన బాడీలో ఏవైతే రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయో అవి తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ B7. B7 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? బయోటిన్. దీనివల్ల ఎలాంటి డిజీజెస్ వస్తాయంటే హెయిర్కి సంబంధించిన డిజీజెస్ వస్తుంటాయి, అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ B9, B12 ఈ రెండింటి వల్ల కూడా వచ్చే డిజీజ్ ఏంటిది అంటే అనేమియా. అంటే మన బాడీలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. B9 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిది? ఫోలేట్. నెక్స్ట్ B12 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? సయనోకాబలామిన్. సో ఇవి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ యొక్క డెఫిషియన్సీ డిజీజెస్, అంటే C అండ్ B కాంప్లెక్స్ వైటమిన్స్ యొక్క డెఫిషియన్సీ డిజీజెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ B3 వైటమిన్ లోపం వల్ల వచ్చే డిజీజెస్ ఏంటి? పెలగ్రా లేదంటే 4D సిండ్రోమ్. పెలగ్రా అంటే ఈ B3 లోపం ఉంటే ఏం డిజీజ్ వస్తుందని చెప్పాను? పెలగ్రా అంటే స్కిన్ పైన రెడ్ స్పాట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పాను. పెల్ అంటే రెడ్, గ్రా అంటే స్కిన్, పెలగ్రా అంటే రెడ్ స్కిన్ పైన రెడ్ స్పాట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ దీన్నే 4D సిండ్రోమ్ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఏంటి అంటే ఎవరికైతే అంటే ఎవరి బాడీలో అయితే B3 వైటమిన్ అనేది తక్కువగా ఉంటుందో వారికి 4 టైప్స్ ఆఫ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అవేంటివి అంటే ఫస్ట్ వన్ డెమెన్షియా, సెకండ్ వన్ డయేరియా, థర్డ్ వన్ డయాబెటీస్,
అండ్ ఎట్ లాస్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి డర్మటైటిస్. సిండ్రోమ్ అంటే ఏంటి అంటే క్లస్టర్ ఆఫ్ డిజీజెస్. అంటే డిజీజ్ అంటే ఏంటి, ఏదైనా ఒక్క బాడీ పార్ట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సిండ్రోమ్ అంటే డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని సిండ్రోమ్ అని అంటూ ఉంటారు. ఈ B3 వైటమిన్ వల్ల వచ్చే డిజీజెస్ని 4D సిండ్రోమ్ అని కూడా అంటారు. అంటే వాళ్ళకి 4 టైప్స్ ఆఫ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. సిండ్రోమ్ అంటే డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని దీన్ని 4D సిండ్రోమ్ అని కూడా అంటారు. సో ఇవి B కాంప్లెక్స్ వైటమిన్స్ యొక్క డెఫిషియన్సీ డిజీజెస్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.